Umbrellas India's biggest education fair. April 9th, Hotel Harita Kakatiya, Hanumakonda. వివేక్ ఆనంద్ నాతో ఉన్నారు. సార్ నమస్తే. బీజేపీ అయితే మీకు ఒక ప్రాముఖ్యత ఇచ్చింది. సో అదే దశగా ముందుకెళ్తున్నారు. బట్ ఎక్కడో అసంతృప్తి అని వివేక్ శక్తి సామర్థ్యాలని బాగా ఉపయోగించుకుంటున్న బీజేపీ మిమ్మల్ని తృప్తిపరిచే ఆ హోదా కానీ అవకాశాలు కానీ ఎక్కువగా ఇవ్వట్లేదు. ఒక్క విషయం అంటే నువ్వు అంటున్నావు బీజేపీ వాడుకుంటుందని, నేను అనుకుంటున్నాను నాకు బీజేపీ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. కానీ బీజేపీలో కులాల వారీగా ముఠాలు, ఈ ముఠాల నాయకుల్లో మీరు ఏ కులానికి నాయకులుగా ఉన్నారు? అయ్యో రామా, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డే టు టాక్ విత్ యువర్ జ్ఞానేశ్వర్. ఆయనది రాజకీయ వారసత్వ రంగప్రవేశం అయినప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సీనియర్ బీజేపీ నాయకుడితో పాటు ఎక్స్ ఎంపీ వివేక్ వెంకటస్వామి, వివేక్ ఆనంద్ నాతో ఉన్నారు. సార్ నమస్తే. రాజకీయ వారసత్వంతో వచ్చారు, అయినప్పటికీ ఇప్పటికీ కూడా మీకు ఒక ప్రత్యేకమైన స్టైల్లో రాజకీయాలు చేసుకుంటూ వెళ్తున్నారు. బీజేపీ అయితే మీకు ఒక ప్రాముఖ్యత ఇచ్చింది. సో అదే దశగా ముందుకెళ్తున్నారు. బట్ ఎక్కడో అసంతృప్తి. ఏంటి మీ అసంతృప్తి కారణం? నాకు యాక్చువల్లీ అసంతృప్తి అనే అంశం నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు అన్నారు ఏదో ఒక ప్రత్యేకత సాధించుకున్నారని. నేను తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అందరూ అప్పుడు అన్నారు, అరే వీళ్ళు ఉట్టినే కొట్లాడుతున్నారు, తెలంగాణ రావడం కష్టము, వీళ్ళందరూ పార్లమెంట్లో ఇంత గొడవ చేసినప్పటికీ కూడా కష్టం అని చెప్పి చాలామంది చెప్పినారు. కానీ మేము అప్పుడు సోనియా గాంధీ గారిని కన్విన్స్ చేయడము, అక్కడ అందరినీ కలుపుకొని ఏదైతే ఎంపీస్ అందరం కూడా కొట్లాడినామో అదొక ప్రాధాన్యత ఉంది. అంటే ఒకటి సాధించుకోవాలి తెలంగాణ అని చెప్పి ఆ కక్షతోని అవన్నీ కూడా అచీవ్ చేయగలిగినాము. ఎవరు ఊహించలేదు అప్పుడు. నిజంగానే ఇక్కడ ఎంత ఉద్యమం చేసినప్పటికీ కూడా అల్టిమేట్లీ పార్లమెంట్లో బిల్ పాస్ చేసినప్పుడే తెలంగాణ వస్తుంది. మీరు అక్కడ ప్రత్యక్ష సాక్షి కూడా. సో అంతా మేనేజ్మెంటు, అప్పుడు తర్వాత కేసీఆర్ గారు వచ్చి నన్ను పిలవడం, ఇవన్నీ కూడా కావడం జరిగింది. సేమ్ థింగ్ ఇన్ బీజేపీ. కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేసేదే అందరూ కూడా అనుకున్నారు, అరే ఏంది ఈ పోరాటం సరైన పోరాటం ఉండదు, ఎందుకంటే కేసీఆర్ చాలా మేధావి, ఆయన ఆలోచన, ఆయన ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టము ఇవన్నీ చూసుకుంటే కేసీఆర్ని ఓడించడం అసాధ్యమని చాలా మంది చెప్పారు. బట్ ఆ ఈక్వేషన్స్ వేరు కదా, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. రఘునందన్ అప్పటికి ఓడిపోయి సింపతి పొంది దుర్భాగ్య విజయం అనేది బీజేపీ కమలం ప్రభావం అయితే కాదు అనేది నా అభిప్రాయం. ఆ రోజున్నటువంటి పరిస్థితులు రఘునందన్ రావు గెలవడానికి కారణమైంది. అంటే మీరు దుబ్బాక్ ప్రీ సర్వేస్ చూసుకుంటే అప్పుడు కూడా రఘునందన్ రావు గారికి మంచి పాజిటివిటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ క్యాండిడేట్కి దే వాజ్ 9% డౌన్ ఉండింది బిఫోర్ ద ఎలక్షన్స్. అదే నేను పోయి కేంద్రంలో చెప్పినప్పుడు, సార్ ఇట్లా పరిస్థితులు ఉన్నాయి, కానీ దెర్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ, రఘునందన్ రావు మంచి క్యాండిడేటు, మనం దీన్ని యూటిలైజ్ చేసుకొని పార్టీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి వారికి అప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. రఘునందన్ రావు గారు మంచి ఫైట్ ఇచ్చారు. అందరం పార్టీలో అందరూ కూడా వెళ్ళి వారికి సపోర్ట్ చేయడం జరిగింది. వివేక్ శక్తి సామర్థ్యాలని బాగా ఉపయోగించుకుంటున్న బీజేపీ మిమ్మల్ని తృప్తిపరిచే ఆ హోదా కానీ అవకాశాలు కానీ ఎక్కువగా ఇవ్వట్లేదు. వివేక్ని కేవలం ట్రబుల్ షూటర్గానో ఏదో ఒక అవకాశంగానే వాడుకుంటుంది బీజేపీ అనేది బాగా నానుతున్నటువంటి అంశం. ఒక్క విషయం మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చూసుకోండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నాకు జాయింట్ కన్వీనర్గా ఇచ్చారు, అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ జిహెచ్ఎంసీ జాయింట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్షన్ మేనిఫెస్టో. ఛార్జ్ షీట్, కేసీఆర్ వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ ఏదైతే ప్రిపేర్ చేయాలో దానికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫైనాన్స్ ఆల్సో. అంటే నాకు ఒక మంచి ఆపర్చునిటీ రోల్. అదే అంటే నేను మిమ్మల్ని బాగా వాడుకుంటుంది బీజేపీ, బట్ సముచిత స్థానాన్ని ఇవ్వట్లేదు వివేక్కి. అంటే నువ్వు అంటున్నావు బీజేపీ వాడుకుంటుందని,
నేను అనుకుంటున్నాను నాకు బీజేపీ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది, నా హార్డ్ వర్క్ దానికి ఫలితాలు రావడానికి నాకు ఆపర్చునిటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. కాదు, సో there is a difference. ఎంపీగా పనిచేశారు, ఘన చరిత్ర ఉన్నటువంటి వారసత్వం ఉన్నటువంటి రాజకీయ కుటుంబం నుంచి వెంకటస్వామి కుమారుడు అంటేనే ఇక అదొక రకమైనటువంటి మార్క్. అంత ఘన చరిత్ర ఉన్న వివేక్ని జాతీయ కార్యవర్గంలో ఒక సభ్యుడిగా చేర్చుకున్నారు తప్ప ఎక్కడ మీకు అలంకరమైనటువంటి అధికారం పదవులు ఇచ్చారు అంటే మీరు ఒక విషయం ఆలోచించాలి. ఆల్రెడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీస్ అందరు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు నేను పోయే వరకు. నాకు ఏదైతే ఆపర్చునిటీ ఉందో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇచ్చారు మెంబర్షిప్. నేను ఇప్పుడే చెప్పాను, జిహెచ్ఎంసీలో నాకు ప్రాధాన్యత ఇచ్చారు. దాని తర్వాత నాకు ఏదైతే ఈటల రాజేందర్ గారిని జాయిన్ చేయించడంలో ఒక రోల్ ఉండింది నాది, కీలక పాత్ర పోషించారు. ట్రబుల్ షూటర్ మునుగోడులో చూసుకోండి, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ పొజిషన్ ఫర్ మీ. నాకు అక్కడ పనిచేయడానికి యాక్చువల్లీ బీజేపీకి కేవలం 12,000 ఓట్లతోని 87,000 ఓట్స్ వచ్చినట్టు ఐ హాడ్ ఎ రోల్ టు ప్లే. ఇట్ వాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ. నాకు బీజేపీ పార్టీ మీద ఏమి కూడా అసంతృప్తి లేదు. మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. ఐఎమ్ హ్యాపీ. ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది భారతీయ జనతా పార్టీ నాయకుల తీరు. ఎందుకంటే ఒకవైపు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ గట్టిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని ఢీ కొడుతూ మాటకు మాట సై అంటే సై అంటున్నటువంటి బీజేపీకి ఎందుకు అంతర్గతంగా కాస్త నాయకుల మధ్య ఆ యొక్క భేదాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది? అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక పొలిటికల్ పార్టీ అండి. ఇట్స్ ఎ పొలిటికల్ పార్టీ. అందరు లీడర్స్కి ఆస్పిరేషన్ ఉంటుంది, సెల్ఫిష్నెస్ కూడా. అందరూ సీఎంలు అవ్వాలనుకుంటున్నారా? ఆస్పిరేషన్స్ ఉంటాయి, తప్పేం లేదు. ఆస్పిరేషన్స్ ఉండటంలో తప్పలేదు. కానీ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకుంటారు, పార్టీ బలోపేతం అయితేనే, పార్టీ స్ట్రాంగ్ అవుతూనే కేసీఆర్ని ఓడించవచ్చు అని చెప్పి అందరు లీడర్కి కూడా తెలిసిన విషయమే. సో మొన్న అమిత్ షా హైదరాబాద్కి వచ్చినప్పుడు మీతో ప్రత్యేకంగా మీటింగ్ అయ్యారు, అంటే నాయకులతో మీటింగ్ అయ్యారు, దశా దిశ నిర్ణయించారు, చాలా చురుగ్గా ఉండండి అని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అందులో ప్రధాన హెచ్చరిక ఏంది అంటే అందరు కలిసి పనిచేయాలి, అందరు విభేదాలు ఉండొద్దు, అందరు కూడా పార్టీ కోసం పనిచేసినప్పుడే పార్టీ బాగుపడుతుంది. నేను కూడా ఒక భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తని, ఎంత మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్లీ నేను కార్యకర్త లెక్కనే పనిచేస్తా పార్టీకి. మీరందరూ కూడా కార్యకర్తల లెక్క భారతీయ జనతా పార్టీకి పనిచేయాలని చెప్పి వారి సూచన ఇవ్వడం జరిగింది. మైండ్ గేమ్ బాగా పదును పెట్టారా బీజేపీ వాళ్ళు? ఎందుకంటే మైండ్ గేమ్ లేదండి, బేసిక్ గా ప్రజలకు ఎవరి మీద నమ్మకం ఉంది ఎక్కువ. ఇప్పుడు ఆల్టర్నేట్ పార్టీస్ 2 ఉన్నాయి, కాంగ్రెస్ ఒకటి ఉంది, బీజేపీ ఒకటి ఉంది. కరెంట్ పరిస్థితులలో ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేస్ పోవడము, టీఆర్ఎస్లో జాయిన్ కావడము, సరే ఎఫెక్టివ్గా ఆ రోజులలో కరప్షన్ వ్యతిరేకంగా అనుకోండి ఏదైనా, కానీ ఆ ఎఫెక్టివ్నెస్ లేనందువలన బీజేపీకి ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఒకవైపు క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం చూపించకపోయినా కాంగ్రెస్ అయితే ఇప్పటికీ బలం పుంజుకుంటుంది. పాదయాత్రల రూపంలో అయితేనేమి, హాత్ జోడో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రభావం చూపిస్తోంది. దాని ప్రభావం మీ బీజేపీ పైన రానున్న రోజుల్లో ఉంటుందంటారా? మీరు ఒక విషయం ఇది కూడా ఉంది, మీరు ఇప్పుడు అన్నారు పాదయాత్ర చేస్తున్నారు, పాదయాత్ర చేసినప్పుడు హాత్ జోడో, ఒక్క నిమిషం, హాత్ హాత్ జోడో కార్యక్రమం చేస్తున్నారు, వస్తారు ప్రజలు వస్తారు పోతారు. కానీ మొన్న మేము భారతీయ జనతా పార్టీ స్ట్రీట్ మీటింగ్స్ 100-200 మందితో స్ట్రీట్ మీటింగ్స్ ఏదైతే చేసామో అది చాలా పెద్ద హిట్ అండి. ఎందుకంటే ఊహించలేదు ఎవరు కూడా, అరే ఇది నిజంగానే 200-300 మందితో ఏమైనా లాభం అవుతుందా అని చెప్పి మా పార్టీలో కూడా చర్చించారు. కానీ నేను ఈ మీటింగ్స్ అటెండ్ చేసిన తర్వాత ఏదైతే స్పార్క్ అవసరమో భారతీయ జనతా పార్టీకి, ఆ స్పార్క్ ఈ మీటింగ్స్లో వచ్చింది. ప్రజలందరూ కూడా పబ్లిక్ మీటింగ్లో లక్షలాది మంది పోయే బదులు ఈ స్ట్రీట్ మీటింగ్స్ వలన వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్, ఇంటరాక్షన్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, ప్రజలకు ఒక మంచి ఇంటరాక్షన్ అయింది. ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది మాకు చెప్పుకోవటానికి. మా మేనిఫెస్టోలో మా మేనిఫెస్టో వచ్చినప్పుడు మీరు కూడా చూస్తారు, ఏదైతే మేము మేనిఫెస్టో చార్జ్ షీటు జిహెచ్ఎంసీలో చేసినామో అదే బేసిస్ పైన ప్రజలకి ఏం చేయగలుగుతాము,
అవన్నీ కూడా మేము ప్రజలకు ఆ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళకు నమ్మకం కలిగిస్తాం. ఏదైతే ఇప్పుడు నమ్మకం వస్తుందో స్లోగా దాన్ని కాంక్రీట్ చేసుకోనికే ప్రయత్నం చేస్తాం. కానీ బీజేపీలో కులాల వారీగా ముఠాలు ఏర్పడ్డాయి. రెడ్డి సామాజిక వర్గానికి ఒక మూట, ఎస్సీ ఎస్టీలకు ఒక మూట, బీసీలకు ఒక మూట. సో ఈ ముఠాల నాయకుల్లో మీరు ఏ కులానికి నాయకులుగా ఉన్నారు? అయ్యో రామా, నాకు నువ్వు ఫస్ట్ టైం నేను వింటున్నాను ఈ విషయం. వాస్తవం, ఇప్పటి వరకు వాస్తవం, మీరు దాచిపెట్టినా దాగని నిజం. మీరు ఏదైతే అన్నారో నేను అది అగ్రి. ముఖ్యమంత్రి స్థానానికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండాలా, లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండాలా, లేదా ఎస్సీల నుంచి ఒక వ్యక్తిని ఉండాలా? అందులో ఎస్సీలకైతే వివేక్ వెంకటస్వామి సూటబుల్, బీసీలకైతే 2 ఫిగర్లు పోటీ పడుతున్నారు, 3 ఫిగర్లు పోటీ పడుతున్నారు, రెడ్డి సామాజిక వర్గానికి ఒకరు బాగా తిష్టేసి కూర్చున్నారు. సో ఈ రకంగా కులాల ముఠాలు బీజేపీలో ఉన్నాయి, ఆ బేస్డే రాజకీయాలు జరుగుతున్నాయి అని బీఆర్ఎస్ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, ప్రజల్లో ఉన్నటువంటి కూడా అనుమానం. అది దానికి మీ వివరణ? అంటే నేను ఇప్పటి వరకు అయితే పార్టీలో వినలేదండి. ఈ రెడ్డి కమ్యూనిటీ వైజు, ఎస్సీ కమ్యూనిటీ వైజు, బీసీ కమ్యూనిటీ వైజు ముఖ్యమంత్రులు అవుతారని నేనైతే వినలేదు. మొత్తం తెలంగాణ అంతా కుల రాజకీయాలు నడుస్తున్నాయి. అరే బీసీల రాజకీయ చైతన్యం పెరిగిపోయింది, ఎస్సీలు కూడా రాజ్యాధికారంతోనే మా హక్కులు మేము నెరవేర్చుకుంటామంటున్నారు అంటారు. కానీ ఇప్పుడు అల్టిమేట్లీ ఈ ఎలక్షన్లో ఏమవుతుందండి, వచ్చే ఎలక్షన్, దిస్ ఇస్ మై వ్యూ. బికాస్ మీకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఫీడ్బ్యాక్ ఎక్కువ ఉంటుంది, మాకు వి నో ఎవ్రీ ఇష్యూ మీద ప్రజల స్పందన ఎట్లుందో మాకు తెలుసు. అంత ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకుంటే మీరు ఏ ఎలక్షన్ అని చూడండి, ఇప్పటివరకు మొన్న బై ఎలక్షన్ అయింది కదా మునుగోడులో, ఇక్కడ అన్ని చోట్ల కూడా చూసుకుంటే ప్రజలు కేసీఆర్ వ్యతిరేకంగా ఓటేశారు, కులాల మతంగా ఓటు వేయలేదు. హుజరాబాద్లో తీసుకోండి, జిహెచ్ఎంసీలో చూసుకోండి, డుబ్బాక్ చూసుకోండి, ఇంకా వచ్చే ఎలక్షన్లో కూడా. దిస్ ఎలక్షన్ ఏదైతే డిసెంబర్లో నవంబర్లో వస్తుందో అది కేవలము యాంటీ ఇన్కంబెన్సీ కేసీఆర్ వ్యతిరేకంగా ఓటు పడుతుంది. దానికి ఏ పార్టీ దాన్ని ఆ ఓట్ షేర్ని గుంజుకుంటుందో ఆ పార్టీ సత్తాలో వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మాకు అడ్వాంటేజ్ ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం. కేంద్రంలో మోడీ గారు ఉన్నారు, ఇక్కడ కూడా వస్తే గుజరాత్లో ఎట్లయితే 8 సార్లు అక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపించారో, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారిని మళ్ళీ ఎట్లా గెలిపించారో, ఎందుకు గెలిపించారు మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను? బికాజ్ అక్కడ పరిపాలన మంచి చేసినారండి, ప్రజలకు స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి వాళ్ళని మళ్ళీ గెలిపించుకున్నారు. అదే ప్రొజెక్షన్ వలన ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కానీ ఈ బీసీ వర్గం ఉంది, రెడ్డి వర్గం ఉంది, ఎస్సీ వర్గం ఉన్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ ఆలోచనలో పనిచేయట్లేదు. కేవలము వీళ్ళు ఎట్లయితే ఇతర రాష్ట్రాల్లో అందరినీ కలుపుకునే బాధ్యత పార్టీ పైన ఉంటుంది, అది డెఫినెట్లీ వాళ్ళు చేస్తారు. సో నేనైతే ఇప్పటివరకు వినలేదు, మీరు ఊహించుకొని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అంచనాలు వేసుకునేది కులాల వారీగా. మీరు మరీ అసలు చాలా డీసెంట్ ఆన్సర్ చెప్తే నేను ఏం చెప్పను. డీసెంట్ గా నేను చెప్పాను. రాజకీయ పార్టీలు వేటిపై నిర్మాణం అవుతాయి అంటే వాళ్ళు ఏమన్నా రాజకీయ పార్టీలు ఎందుకు మీరు చెప్పిన విషయము మాట్లాడుకోవటానికి చాలా మంచి విషయం మీరు చెప్పుకున్నారు. మరి కానీ యాక్చువల్లీ మీరు ప్రాక్టికల్లీ చూసుకుంటే ఎవరైతే అన్నారో నేను ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నాను, ఈ కాస్ట్ నుంచి ఉన్నాను, ఈ కాస్ట్ వలన నేను గెలిపిస్తానని చెప్పే వరకు ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ బేసిస్లో గెలవలేదు. కానీ వివేక్ వెంకటస్వామిని అక్కును చేర్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, చేతులు సాచి ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే మిమ్మల్ని మెంటల్గా వీక్ చేసి పిలిపించుకోవాలన్న ఆలోచనతో మీ పైన రకరకాల ప్రయోగాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ దగ్గర అవుతారా? మీకు ఒక విషయం చెప్పాలండి, నన్ను ఎవ్వరు కూడా మెంటలీ వీక్ చేయలేరు. నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను చాలాసార్లు. నా పైన ఒత్తిడి వచ్చినప్పుడు కూడా నేను టఫ్ స్టాండ్ తీసుకున్నాను. నేను మా మీడియా సంస్థను నడిపించేటప్పుడు నా మీద చాలా ప్రెషర్స్ ఉంటాయి, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏ టైప్ ఆఫ్ ప్రెషర్ అయినా కానీ మా సంస్థలో కానియకుండా చూసుకున్నాను. సో ఎవరన్నా అనుకుంటే నన్ను వీక్ చేసి నాకు చేస్తానంటే అది కుదరదు. ఆలోచన కూడా వాళ్ళది తప్పు, వాళ్ళు రాంగ్ డైరెక్షన్. అంటే వ్యాపార పరంగా అయితేనేమి, మీ మీడియా సంస్థలు లైక్ వెలుగు పేపర్ అయితేనేమి, అలాగే V6 ఛానల్ పైన ఆంక్షలు విధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ
అంతేకాకుండా మీ వ్యాపార సామ్రాజ్యంలో కూడా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వారు కేవలం ఒక రకమైనటువంటి ప్రయోగం చేసి మిమ్మల్ని పిలుచుకోవాలన్న ఒక ఆలోచనతోనే ఉన్నారు. అంటే ఇప్పుడు సింపుల్, మునుగోడు ఎలక్షన్లో మా ఫస్ట్ ఫ్యాక్టరీ, నేను పటంచెరులో ఫ్యాక్టరీ నా స్టార్ట్ అయింది ఇండస్ట్రియల్ కెరియర్ 85 ఫస్ట్ ఫ్యాక్టరీ అక్కడ పటంచెరులో పెట్టాము. దాని తర్వాత మేము గ్రో అయినాము. 14 స్టేట్స్లో మేము ఇండస్ట్రీస్ నడిపిస్తున్నాము, విశాఖ ఇండస్ట్రీస్. కానీ ఆ ఫ్యాక్టరీకి నోటీస్ ఇచ్చి మునుగోడు ఎలక్షన్లో ఈ ప్రయత్నం చేశారు, కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. అది కేవలం ప్రేమగా దగ్గర చేర్చుకోకుండా ఇలా కష్టపెట్టి దగ్గర చేర్చుకోవాలా వాళ్ళకు అర్థం కాలేదండి. ఎలా చేయాలి, స్వామి గారి కుటుంబము ఎట్లా ఉంటుందని వాళ్ళకి అర్థం కాలేదు. అర్థమైతే చేయకపోయేది. మీరు ఫాదర్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి కూడా సిమెంట్ స్కాండల్ చేసుకొని ఏదైనా కానీ ఎక్కడ కూడా లొంగలేదు ఫాదర్. ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఫ్యాక్టరీని మూసేశాను మునుగోడు ఎలక్షన్లో, మా పటంచెరు ఫ్యాక్టరీని. 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. సెటిల్మెంట్ చేసినాము, ప్రాపర్ సెటిల్మెంట్ అయిపోయింది. అందరికి హ్యాపీగా వీడుకోలు చేసుకొని ఫ్యాక్టరీ బంద్ చేసి నేను ఇంకొక ఎక్స్పాన్షన్ వేరే దగ్గర చేసుకున్నాను. కానీ నేను లొంగలేదు. అది ఈజీగా. ఇప్పుడు మొన్న కూడా మీరు చూసినారు, బ్యాన్ అన్నారు, ఇది అన్నారు, లొంగేది లేదండి. అది ఆ ఆలోచన ఉంటే వాళ్ళ స్ట్రాటజీ సరిగా లేదు. మీ మీడియా పైన ఆంక్షల్ని ఎలా చూస్తారు? ప్రెస్ మీట్లకు పిలవద్దండి, వీళ్ళు ఏకపక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని అవమానపరుస్తూ కించపరుస్తూ ఆర్టికల్స్ ఐటమ్స్ వేస్తున్నారు, సో ఇవంతా మనం వీళ్ళని బహిష్కరిస్తే తప్ప దారికి రారు అన్న ఒక ఆంక్షలు విధించారు మీ పైన. గుర్తుందో లేదో తెలియదు కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో ఏది ఛానల్ కూడా లేదు, సరైన ప్రొఫెషనల్ ఛానల్ అనుకున్నా. అప్పుడు టీ న్యూస్ ఉండింది కానీ అది ఒక పార్టీకి తెలంగాణ గురించి కొట్లాడే ఛానల్ ఏది కూడా లేదు. ఆ సమయంలో నాకు అనిపించింది, మా ఎడిటర్ గారు అప్పుడు వచ్చారు, సార్ చేద్దాము, మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పి, స్కోప్ ఉందని చెప్పి మా ఎడిటర్ గారు వచ్చి చెప్పినప్పుడు నాకు అనిపించింది, చలో ఇదొక ఛాలెంజ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఆలోచనతోని ఉన్నా. ఆ టైంలో మా ఆఫీస్ వాళ్ళందరూ కూడా వచ్చి నాకు చెప్పారు, సార్ ఈ ఛానల్ పెడితే మీరు మీడియాలో ఎంటర్ అవుతున్నారు, చాలా లాసెస్ ఉంటాయి, శత్రువులు పెరుగుతారు, లాసెస్ పెరుగుతాయి, నువ్వు బ్యాంక్రప్ట్ అయిపోతావు అని చెప్పి మా చాలా మంది అడ్వైస్ చేయడం జరిగింది. కానీ నాకు ఏదో ఒకటి ఉండింది, లేదు దీంట్లో మీడియా హౌస్ లో రావాలి, తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి. మీరు చూసుకుంటే ఆ రోజులలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి మా ఛానల్ ని బ్యాన్ చేసినాడు, మీటింగ్ లో రానియలేదు, ఇది ఒక తెలంగాణ ఛానల్ అని చెప్పి. అప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ కూడా మాకు తెలంగాణ లేబుల్ పెట్టినాడు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ మేము అడ్వాంటేజ్ తీసుకున్నాం దాన్ని. ఏమని అడ్వాంటేజ్ తీసుకున్నాము, అరే చలో భయ్ మొత్తం తెలంగాణ కల్చర్ ని ప్రమోట్ చేద్దామని చెప్పి మొత్తం తెలంగాణ కల్చర్ ని ప్రమోట్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ మేము #1 ఛానల్ తెలంగాణలో కావడం జరిగింది. కాదండి, ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు వ్యాపారము, మరోవైపు మీడియా సంస్థలు. వ్యాపారానికి మీడియా సంస్థకి ముడేయద్దు, కానీ ఇది చాలా ప్రొఫెషనల్గా రన్ చేస్తున్నారు. తెలంగాణలో అయితేనేమి, రెవెన్యూ పరంగా అయితేనేమి, ఛానల్ రేటింగ్ టీఆర్పీ పరంగా అయితేనేమి V6కి 100% సాటిస్ఫైడ్ మూడ్లో ఉన్నారు. దీని వెనకాల మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? మీడియా వ్యవస్థ అంటే ఓన్లీ ఎడిటర్స్కే వదిలేస్తారా, లేదా వివేక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడు? మీరు ఒక్క విషయం మీకు చెప్పాలి నేను, ఎందుకంటే నేను విశాఖ ఇండస్ట్రీస్ నేను మేనేజ్ చేసిన ఇన్ని సంవత్సరాలు. ఎంపీగా అయినప్పుడు రిజైన్ చేసేసాను. నా మెయిన్ రోల్ ఏ సంస్థలో ఉన్నా కానీ నా మెయిన్ రోల్ ఏముంటుందంటే ఒక మంచి కల్చర్ డెవలప్ చేయాలి. ఆ ఆర్గనైజేషన్లో సిస్టమ్స్ డెవలప్ చేయాలి. ఆ ఆర్గనైజేషన్లో అందరూ ఒక టీం వర్క్గా పనిచేయాలని చెప్పి ఆ వాతావరణం క్రియేట్ చేసేంత వరకు నేను ఫుల్గా ఇన్వాల్వ్ ఉంటాను. ఎందుకంటే అది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కల్చరు, ఈ ప్రిన్సిపల్స్, ఒక లాంగ్ టర్మ్ కదా ఇది. ఇవాళ యూజ్ చేసుకొని రేపు మళ్ళీ మార్చి మళ్ళీ అది అట్లా ఉంటే ఏ బిజినెస్ కూడా, ఏ సంస్థ కూడా సక్సెస్ మంత్రం అదే అన్నమాట. అండ్ సింపుల్ ఇంకా దీంట్లో ఎక్కువ కాంప్లికేషన్స్ లేవు. టీం వర్క్ మంచిగా ఉండాలి. ఎవరైతే వ్యక్తులు పనిచేస్తున్నారో మనకు వాళ్ళందరినీ కూడా మంచిగా రెస్పెక్ట్ తోని మంచిగా చూసుకునే బాధ్యత నాది.
దట్ ఈస్ ది ఓన్లీ రోల్ ఐ ప్లే ఈవెన్ ఇన్ మీడియా హౌస్ విశాఖ ఎక్కడ చూసినా కానీ నా రోల్ అంతే. ఇక్కడ V6లో ఇంకా వెలుగులో నా రోల్ ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిపెండెంట్ ఎడిటర్. నేను రాత్రి వాళ్ళు పేపర్ ప్రింట్ చేసినప్పుడు కూడా నేను చూడను. నా దగ్గర రానే రాదు యాక్చువల్లీ. నేను నెక్స్ట్ డే మార్నింగ్, ఎందుకంటే నేను 5 o'clock లేస్తాను, నాకు ఆన్లైన్ పేపర్ వస్తుంది, నేను ఆన్లైన్ పేపర్ ఓపెన్ చేసి అప్పుడు తెలుస్తుంది నాకు ఏం వార్తలు వస్తాయి. లేకుంటే నథింగ్. అంటే మీకు పొలిటికల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ బీజేపీ మరి మిమ్మల్ని కేవలం మీకు మీడియా హౌస్ ఉందనో లేక పెట్టుబడిదారుడనో మంచి పరిణతి చెందిన రాజకీయ నాయకుడు అనే దానికన్నా మీడియా హౌస్ ఓనర్ గానే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఎక్కడండి ప్రాధాన్యత? నేను చెప్పినాను కదా ఇప్పుడే, ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడైతే ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ ఉంది, నాకు హుజూరాబాద్లో ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. కానీ నేను పోయి అక్కడ హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థి రాజేందర్ గెలవాలని చెప్పి నేను 5 months అక్కడ ఉన్నానండి. అక్కడ ఇల్లు తీసుకున్నాను. ఏది కోరి తెచ్చుకున్న ఈటెల గెలుపుకి మీ ప్రయత్నాలన్నీ చేశారు, చాలా రకాలుగా ఉపయోగపడ్డారు. బట్ అంతిమంగా బాగా చెడింది. ఎందుకు చెడిపోయింది? అంటే ఈ వయసులో కూడా ఈ స్నేహాలు చెడిపోవడానికి కారణం ఆర్థిక లావాదేవీలేనా? నేను అదైతే అబ్సల్యూట్లీ 100% రాంగ్ అండి. నేను ఇంతకుముందు కూడా చాలా మీడియాలో చెప్పాను. నేను ఇప్పటి వరకు ఆయనకు సహాయం చేసినట్టు ఎవరికి చెప్పలేదు. నేను ఆయన్నే చెప్పినాడు నాకు సహాయం చేశాను. నేను ఆయన ఎప్పుడు కూడా నాకు ఇది ఉంది అని చెప్పి నేను ఇప్పటి వరకు అడగలేదు. నేను అర్థమైందా? నేను కేవలం ఒక విషయము, కేసీఆర్ గారు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కేసీఆర్ గారు నన్ను టీఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చినప్పుడు చాలా హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా ఆయన పూర్తి చేయలేదు. నాకు అడ్వైజర్ అన్నారు, కానీ అసలు దాంట్లో ఏం రోల్ లేకుండా, దాంట్లో ఏం పవర్ లేకుండా, నాకు కాన్స్టిట్యున్సీలో కూడా పోతే నాకు అక్కడ ప్రోటోకాల్ లేకుండా అంటే రాజకీయంలో లీడర్లను వాడుకొని పడేసే రాజకీయాలు అయిపోయినాయి. నవ్వు కేసీఆర్ గారు అట్లా నన్ను వాడుకున్నారు. యాక్చువల్లీ ఫిసి నేను ఎంపీగా ఉన్నప్పుడు నన్ను టీఆర్ఎస్లో తీసుకురావడము, వాడుకోవడం, ఒక హైప్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా వాడుకున్నారు. నాకు సమయం వచ్చినప్పుడు నాకు గొంతుకు మీద పడేస్తారు. అంటే ఇలాంటి కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళు అంత ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది? అరే ఇవాళ యూజ్ చేసుకొని రేపు పడేయాలని చెప్పి అందరూ ఆలోచిస్తారు. రాజకీయాలలో ఇట్లా ఆలోచిస్తుంటారు. సో మనం జాగ్రత్త పడాలి. అవే రాజకీయాలు, అదే వాడుకొని పడేస్తారు. సో దట్ ఈస్ అ షైనింగ్ ఎగ్జాంపుల్. కేసీఆర్ గారు ఏదైతే చేశారో నాకు ఇట్స్ షైనింగ్ ఎగ్జాంపుల్. నాకు మరి అదే జాతి అంటారా? నేను అదే జాతి అంటారా? నేను జాగ్రత్త ఇంకా ఇప్పటివరకు తీసుకోలేదు, నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు అలా కాదు, ఈటల కూడా అదే జాతి అంటారా? ఎందుకంటే అక్కడ పెరిగిన మొక్క వృక్షమై మీ దగ్గరకు వచ్చింది. అంటే వారు 8 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు వారు టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక మంత్రిగాను వ్యవస్థలో మూలాల్లోంచి ఉన్నారు. ఇక వాళ్ళ రిలేషన్షిప్ ఏందో నాకు తెలియదండి, ఎందుకంటే నేను బీజేపీలో ఉన్నాను. సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యన ఏముందో వాళ్ళిద్దరికి తెలుసు. నేను ఆ సమయంలో కేసీఆర్ ఏదైతే ఈ నియంతృత్వ పాలన చేస్తున్నాడో దీని వ్యతిరేకంగా కొట్లాడాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఆ కక్షతోని పనిచేయడం జరిగింది. ఫలితాలు కూడా అలానే. ఏది కోరి తెచ్చుకున్న ఈటలకి మీకు మధ్యలో ఇప్పుడు అఘాతం పెరిగిపోయింది. నా సైడ్ నుంచి అయితే ఏం లేదండి. ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు, మా మధ్యలో ఏమీ లేదు కానీ విభేదాలు ఉన్నాయి అనేది చాలా ఆయననే అడగాలి. మరి ఆయన విభేదాలు ఉంటే ఆయన ఏం చేసినాడు, ఏం విభేదాలు ఉన్నాయి ఆయనని అడగండి. నేనైతే ఆయన వ్యతిరేకంగా ఏం చేయలేదు, నేను ఎవరితో ఏం చర్చించలేదు, నేను ఏ యాక్షన్ కూడా ఆయన వ్యతిరేకంగా చేయలేదు. ఇక ఆయన ఏమైనా చేసినా మీరు ఆయనని అడగాలి. ఐ కెనాట్ ఆన్సర్ ఫర్ హిజ్ యాక్షన్. కానీ ఏది కోరి తెచ్చుకున్నారు, ఆయనకు ఒక మంచి పొజిషన్ కూడా ఇచ్చారు, మీకు మించి ఎక్కువ బాధ్యతలు కూడా అప్పచెప్పింది అధిష్టానం ఆయన్ని. కానీ వివేక్ ఎందుకో ఎక్కడో పొరపాటు చేసేసాను ఈటల విషయంలోని అంతర్మదనంలో ఉంటాడు అని కూడా జనాలు కామెంట్ చేస్తారు. అనవసరంగా తెచ్చానని ఆ అంశం పైన నాకు ఏం లేదు. ఎందుకంటే వారు వచ్చారప్పుడు
ఆయన అప్రోచ్ అయినాడు, ఇప్పుడు వేరేగా చెప్పుకుంటాడు నేను పోయి అప్రోచ్ అయినాడు. నేను ఆయన ఎప్పుడు అప్రోచ్ కాలేదు, అది తప్పది. అవునా? ఆయన అప్రోచ్ అయినాడు. యాక్చువల్లీ నాకు వేరే పార్టీ పెడదాం రామని చెప్పినాడు. నేను రిఫ్యూజ్ చేశాను. తర్వాత మా మీడియా సపోర్ట్ కావాలి, నువ్వు రాకని చెప్పినాడు. నేనన్నా అది కుదరదు, మా పార్టీ క్యాండిడేట్ ఉంటాడు, ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ మై పార్టీ అని చెప్తే అప్పుడు ఆయన సరే బీజేపీ అని చెప్పి ఆయన వచ్చినాడు. అర్థమైందా? మేము ఎప్పుడు కూడా పోలేదు. డెఫినెట్లీ పార్టీ వైజ్ ఎవరైనా మాట్లాడతారు, దాంట్లో ఏముంది, దాంట్లో ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు చలో వస్తే బాగుంటుందని చెప్పి రావడం జరిగింది. కానీ మేం పోయి ఆయన తీసుకొని రావడం, నువ్వు మా దగ్గరికి రావడం అయితే కాదు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. బట్ మీ ఇద్దరి సమస్యను అధిష్టానం తీర్చేసిందా లేకపోతే ఇంకా సమస్యనే లేదండి. అది మీరు ఇద్దరు చాలా స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్మార్ట్, అంటే ఏమనుకోకండి స్ట్రైట్ గా ఇలా అడిగాను అనేసి. ఒకవైపు మీరేమో ఏమీ లేదు మా ఇద్దరి మధ్య అని చాలా కూల్ గా, నా తరఫున ఏం లేదు అంటున్నాను. బట్ ఆయన తరపున మా మధ్యలో ఏమీ లేదంటే, బట్ ఆర్థిక లావాదేవీల అంశాలు అయితేనేమి, పార్టీలో ఇద్దరు చట్టాపాటాలు వేసుకుని తిరిగి ఒకరిపైన ఒకరు ఇష్టంగా పార్టీలో కలిసి పనిచేసిన మీరు ఒక్కసారిగా ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. అంటే ఎప్పుడు కూడా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడానికి కొంచెము నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతోనే రిలేషన్షిప్స్ నడుస్తాయి. నేను ఎప్పుడు కూడా నా కెరియర్ చూసుకుంటే చిన్న ఉన్నప్పటి నుంచి నా స్నేహితులు ఎవరు ఉన్నారో ఈరోజు కూడా అదే స్నేహితులు ఉన్నారు. నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మా కాంగ్రెస్ ఎంపీస్తో అందరితో మేము తెలంగాణ కోసం కొట్లాడినాము. మేము వేరే పార్టీలో ఉన్నాం అని చెప్పి మా పర్సనల్ రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా ఎఫెక్ట్ కాలేదు. ఈరోజు కూడా విభేదాలు ఉంటాయి పార్టీ వైజ్, బట్ పర్సనల్ రిలేషన్షిప్స్లో ఎప్పుడు కూడా నాతో ఒకసారి అసోసియేట్ అయితే ఎప్పుడు కూడా నాతోని అసోసియేట్గానే ఉంటారు, మంచి సంబంధాలు ఉంటాయని. ఎందుకంటే నేను అన్నిటికన్నా ఎక్కువ మనీ కాదు, పవర్ కాదు, అన్నిటికన్నా ఎక్కువ నాకు వాల్యూ ఉంది రిలేషన్షిప్స్. నేను అందరితోనే మంచిగా ఉండాలని ట్రై చేస్తాను. మంచిగా నా తరఫు నుంచి ఏమన్నా తప్పులు ఉంటే నేను అపాలజైజ్ చేస్తాను, కానీ నేను రిలేషన్షిప్స్కి ఒక వాల్యూ ఇస్తాను. సో నా తరఫు నుంచి నేను ఏది కూడా నా మొత్తం కెరియర్ మీద చూసుకుంటే ఎక్కడ కూడా దాంట్లో లోపాలు లేకుండా నేను చేశాను. దట్స్ వై పీపుల్ ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ మెయింటైన్ విత్ ఎవ్రీబడి. సార్ వివేక్ గారు, ఒక విషయం చెప్పండి. 1 shot 2 birds అన్న ఒక నానుడు వినింటారు మీరు. ఒక దెబ్బకు 2 పిట్టలు. ఒకవైపు ఢిల్లీలో యాప్ని దెబ్బతిద్దామని, మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ని దెబ్బతిద్దామని లిక్కర్ స్కామ్ రూపంలో కవితను వెంటాడుతోంది ఈడీ అని నేనంట. దానికి మీరేం సమాధానం చెప్తారు? నేను మొత్తం చదివానండి, మొత్తం కేసు చదివాను. యాక్చువల్లీ మీరు మొత్తం కేసు చదివితే ఇప్పుడు మొన్న కూడా కేటీఆర్ గారు అన్నెసర్లీ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవేదనతో మాట్లాడినాడు. ఆ ప్రశ్న ఏముండే, ఆయనకు ప్రశ్న ఉండే ఈ స్కామ్ జరిగిందా లేదా అని అడిగారు. అవును, ఆయన దానికి సమాధానం ఇచ్చాడా? ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? ఆయనకు కూడా తెలుసు ఈ స్కామ్లో నిజాలు ఉన్నాయని చెప్పి ఆయనకు కూడా తెలుసు. ఆయనకు 2 issues దీంట్లో అయిందండి. 150 to 200 crores. వాళ్ళందరూ 100 అంటున్నారు, కానీ మా సమాచారం ప్రకారంగా 150 to 200 crores కవిత ఆప్కి ఇచ్చింది ఇన్ లిeu ఆఫ్ దిస్ లైసెన్సెస్. అందరికి తెలిసిన విషయమే. వాళ్ళకు ఎలక్షన్స్లో పంజాబ్, గోవా ఎలక్షన్స్లో పైసలు అవసరం ఉండే ఆప్కి. ఈమెకు బిజినెస్ చేయాలని ఈమెకు ఆశ ఉండే. సో ఇట్ సూటెడ్ అనమాట. మీరు చూసుకుంటే ఆ పైసలు ఇచ్చినందుకే క్విడ్ ప్రోలో ఏం చేసినారు, 869 షాపులు ఉన్నాయి ఢిల్లీలో, లిక్కర్ షాప్స్. ఇంతకుముందు అక్కడ 60% గవర్నమెంట్ కార్పొరేషన్స్, మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ లెక్క అక్కడ కూడా ఢిల్లీ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ సంస్థల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేది 40% లోకల్. అయితే దీన్ని ఏం చేసినారు, ఈ మొత్తం షాప్స్ తీసుకెళ్ళి ఈమె సంస్థకి ఇచ్చినారు, ఇండో స్పిరిట్స్కి. ఈమెనే ఆయన పిల్లే ఒప్పుకున్నాడు, నా ఆమె వాటర్ నేను ఖాళీ బేనామీ అని చెప్పి పిల్లనే ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఆ 200 crores ఎవరు భరించాలి?
ఎవరో భరించాలి కదా, పైసలు ఇచ్చినప్పుడు ఎవరో భరించాలి. సో దానికి ఏం చేసినారు, వ్యాట్ ఏదైతే 25% ఉందో దాన్ని 1% చేసినారు, తగ్గించారు. సంస్థకు మేలు చేశారు. రీటైలర్ ఎవరికైతే ఇప్పుడు ఈ షాప్స్ ఇచ్చినారో వాళ్ళకు కమిషన్ పెంచినారు. సో వాళ్ళకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది టు కంపెన్సేట్ ద 200 crores. ఇవన్నీ నిజాలు ఉన్నాయి దీంట్లో, ఏది కూడా ఈడీ పుట్టించి ఆరోపణలు కాదు, ఆధారాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ ఏంటంటే వ్యాట్ తగ్గించడంలో, సెకండ్ గవర్నమెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకొని కవిత సంస్థకి ఇచ్చినది అది కూడా ఫ్యాక్టే. సెకండ్ థర్డ్ ఫ్యాక్ట్ కోవిడ్ అని చెప్పి ఏదైతే లైసెన్స్ ఫీజు ఇవ్వాలో అది కూడా మాఫీ చేసిన ఫ్యాక్టు, అన్ని కూడా ఫ్యాక్ట్సే, పాలసీలో ఉన్నాయి. అందు గురించి ఇవన్నీ కూడా బయటికి వచ్చినాయి అని చెప్పి వాళ్ళే స్కీమ్ని రద్దు చేసుకున్నారు. 9 months నడిపించిన తర్వాత అరే ఇదేదో గడబడ అవుతుంది, మన వ్యతిరేకంగా అవుతుందని చెప్పి వాళ్ళే స్కీమ్ ఆపేసినారు. నిజంగానే స్కీమ్ మంచిదైతే స్కీమ్ కంటిన్యూ చేసేది కదా. దాంట్లో ఇవన్నీ అవకతవకలు అయినాయని చెప్పే ఈ నిర్ణయం ఆప్ గవర్నమెంట్ తీసుకుంది. సో ఏదైతే ఈ ఈడీ పరిశీలిస్తుందో వాళ్ళు చేసుకుంటారు అందరు కూడా అక్కడ. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ యాక్ట్లో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ఎవిడెన్స్ ఉంటుంది, అంత ఈజీగా లేదు అక్కడ. ఎవిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు చేసినారు. వన్ థింగ్ ఈజ్ దట్ దాంట్లో కుంభకోణం ఉంది, వీళ్ళ పేర్లు వచ్చినాయి. పెళ్ళే ఒప్పుకున్నాడు కవిత నా ఫ్రంట్ అని. ఇప్పుడు మళ్ళా ప్రెషర్ పెట్టినప్పుడు రివర్స్ తీసుకున్నాడు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మీరే చూసినారు మొన్న టెలిఫోన్స్ కూడా, అన్ని ఫోన్స్ నేను సరెండర్ చేసినాను అన్నది, కానీ ఆ సగం ఫోన్స్ ఆఫ్టర్ ద కేసు రిజిస్టర్డ్ ఫోన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అవుతుంది దట్ లిక్కర్ స్కామ్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి. అయితే కవిత అరెస్ట్ తథ్యం అంటారు. ఏ తథ్యమని నేనేం చెప్పేది, కేస్ స్టడీ చేశారు, కేస్ స్టడీ ప్రకారంగా ఏమనిపిస్తుంది, కేస్ స్టడీ ప్రకారంగా నీకే చెప్పినాను, నువ్వే చెప్పాలి ఇప్పుడు. తథ్యమా కాదా నువ్వే చెప్పు. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను, వ్యాట్ తగ్గించింది, గవర్నమెంట్ అండర్టేకింగ్స్. సో అల్టిమేట్ గా ఇక్కడేమో కేసీఆర్ వచ్చి మా దగ్గర కొట్లాడతాడు సింగరేణి సంస్థలో ప్రైవేటైజేషన్ అని చెప్పి. యాక్చువల్లీ సింగరేణి సంస్థలో ప్రైవేటైజేషన్ లేనే లేదు, 51% స్టేట్ గవర్నమెంట్ కే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి చేస్తుంది? కానీ ఇక్కడ లిక్కర్ స్కామ్లనైతే బిడ్డకు గవర్నమెంట్ అండర్టేకింగ్ నుంచి తీసేసి ఆమె కంపెనీకి ఆయన కేజ్రీవాల్ తో మాట్లాడి ఆమెకు అలాట్ చేయడం జరిగింది. సో ఈ డబుల్ రోల్ ఏదైతే కేసీఆర్ ప్లే చేస్తుంటాడు అన్ని చోట్ల కూడా, అందు గురించి నేను చాలా చోట్ల ఇదే చెప్తుంటాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ఏదైతే ఉందో కల్వకుంట్ల కుటుంబంకి దీంట్లో ఎట్లా లాభం పొందుతుంది అని చెప్పి అదే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఎన్ని లక్షల కోట్లు వెనకేసి ఉంటుందంటే అది కల్వకుంట్ల ఫ్యామిలీ. ఇక మీరే చూసుకోండి. మీరు కల్వకుంట్ల ఫ్యామిలీని విమర్శిస్తున్నారు, కేవలం లాభాల కోసమే రాజకీయాలు. ఎంత వెనకేసి ఉంటుంది? నేను విమర్శిస్తలేను, నేను ఓన్లీ ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నాను. ఫ్యాక్ట్సే, నిజాలే. సరే ఎన్ని కోట్ల రూపాయలు వెనకేసి అది మీరు కూర్చుందాం ఒక రోజు కూర్చొని ఇప్పటికే మీరు ఒక అంచనా వేసింటారు. ఎందుకంటే మీ బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు అవినీతి పాలన ఇక్కడ అన్ని వేల కోట్లు ఇక్కడ చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు ప్రజలు. ఏంటి ఎప్పుడు దీని ముగింపు ఎప్పుడు? ప్రాణహిత చెవెల ప్రాజెక్ట్ ఉండే 33,000 crores మెగా కృష్ణారెడ్డికి ఆ ప్రాజెక్ట్ జరిగింది, టెండర్లో వచ్చింది. 11,000 crores ఆల్రెడీ ఖర్చు పెట్టినాడు ఆయన నీళ్ళు రావటానికి. కేవలం 22,000 crores ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయ్యేది. కానీ మన మేధావి తుగ్లక్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన అన్ని పుస్తకాలు చదివిన అన్నాడు కదా, తీసుకెళ్ళి ఎక్కడైతే గ్రావిటీ నుంచి నీళ్ళు వస్తాయో పోయి కింద ప్రాజెక్ట్ పెట్టినాడు. ఇప్పుడు ఏమవుతుంది, కింది నుంచి పంపు చేసినప్పుడు ఎల్లంపల్లికి వస్తుంది. ఇప్పుడు పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏదైతే పంపింగ్ చేసినారో ఈ నీళ్ళు పోవాలి కదా ఎక్కడనో, ఈ ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు ఈ నీళ్ళు ఇక్కడ వదిలేస్తున్నారు. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఒక్క బొట్టు నీళ్ళు కూడా కాళేశ్వరం నుంచి ఇవ్వలేదు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏమైపోయింది వీళ్ళకందరికీ అరే నిజంగానే 3 years అయిపోయింది, 1,00,000 కోట్ల మీద మీరు మినిమం 15% ఇంట్రెస్ట్ పెట్టుకున్నా కానీ
ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు కేవలం ఇంట్రెస్ట్ పైన వృధా అయిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు 2000 టీఎంసీ నీళ్ళు తీసుకున్నారో దాంట్లో ఒక 4,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్. అయితే ముఖ్యమంత్రి ఆయన ఆలోచన చాలా ఫాస్ట్ నడుస్తుంది కదా. అయితే ఏం చేసినాడు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేర్ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, లోవర్ మానేర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా కలిపి ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక లేబుల్ ఇచ్చేసినాడు. అంటే ఏదైతే పాత ప్రాజెక్ట్స్ నుంచి నీళ్ళు వస్తున్నాయో ప్రస్తుతం పాత ప్రాజెక్ట్సే నడుస్తున్నాయి. ఈయన కాళేశ్వరం ప్రాజెక్ట్ నడుస్తలేదు, కానీ ఈ ప్రాజెక్ట్ పేరు కాళేశ్వరం పెట్టేసి ఈ ప్రాజెక్ట్ వలన ఖజానా ఖాళీ చేశారా? ఖజానా ఖాళీ. అది ఎంత చేశారని అడుగుతుంటే మీరు చెప్పరు. మీరే ఎవరు చెప్పరు, మీ బీజేపీ నాయకులు ఎవరు చెప్పట్లేదు. ఎన్ని వేల కోట్ల అంచనా వేరు. దీన్ని ఏం చేయాలి, వీళ్ళు ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇన్ని విమర్శలు వచ్చినప్పుడు నిజంగానే ఏం అవకతవకలేదు. ఒక్క విషయం చెప్తాను, వారి గొప్పతనం చాటుకోవడం కోసం వాళ్ళు మేము డెఫినెట్లీ యాక్చువల్లీ నాగం జనార్దన్ రెడ్డి గారు కేసు వేసినారు సుప్రీంకోర్టులో. దాంట్లో కూడా ఏముంది కేసులో, BHELకి ఏదైతే మోటార్ సప్లై చేసినారో ఆ మోటార్ సప్లై చేయడం వలన వాళ్ళకు ఏదైతే అమౌంట్ ఉండేనో దానికి ఆయన షేర్ ఇస్తా అన్నారు. కానీ షేర్ ఎంత ఇచ్చినారు, ఆ మోటార్ల వలన కేవలం 20% ఏదో ఇచ్చినారు, చాలా తక్కువ షేర్ ఇచ్చినారు. అంటే అంత మార్జిన్ ఈయన ఎక్స్ట్రా బిల్లింగ్ చేసి మెగా కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంకి బిల్ చేసినారు. ఇక దీంట్లోనే మీరు చూసుకోవచ్చు ఎన్ని అవకతవకలు అయినాయో మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఒక క్వశ్చన్ అడుగుతానండి, 1 minute. ఎన్ని వేల కోట్లు చెప్పండి సార్, ఎన్ని లక్షల కోట్లు చెప్పండి సార్. వినండి, యూపీ ఎలక్షన్లో 500 కోట్లు పోయినాయి, ఢిల్లీ ఎలక్షన్లో ఇక్కడి నుంచే పైసలు పోయినాయి, హుజురాబాద్లో 500 కోట్లు ఖర్చు పెట్టినారు, మునుగోడులో 500 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్నీ దీంట్లో నుంచే. కేవలం కమిషన్ల ద్వారా ఏదైతే పైసలు వచ్చినాయో మీకు తెలుసు. లాస్ట్ టైం 2018-19 ఎలక్షన్లో ఎన్ని రాష్ట్రాలకు, తమిళనాడుకు కూడా పంపించినాడు నేను పైసలు. అయితే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా పంపించారండి, నిజమే. అందరికి తెలిసిన అంటే విషయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర లేని డబ్బులు కేసీఆర్ దగ్గర ఉందంటారా? అప్పుడు సెట్ అయిపోయింది, కానీ అప్పుడైతే డెఫినెట్లీ వీరి సాయంతోనే అక్కడ వాస్తవమే అంటారు. సో నేను ఇదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పెట్టినారు, ఇక్కడ కమిషన్లు చేసుకొని బీఆర్ఎస్ పెట్టి, అంటే తెలంగాణ పైసలు మళ్ళా పోయి మీరు అంతా రాజకీయం 500 కోట్ల రూపాయలు ఆయన ప్రెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు బీఆర్ఎస్ అయినప్పుడు. తర్వాత ప్రభుత్వం ఇది చేస్తుంది, స్కీము అది చేస్తుంది అని చెప్పి ఇంకొక 500 కోట్ల రూపాయలు. అంటే ప్రజల పైసలు ఏదైతే వృధా చేయాలనో నీ సొంత ఆలోచనల గురించి, అది తప్పు. అది మనం ఒకసారి కూర్చుందాము, ఇద్దరం కలిసి కూర్చొని లిస్ట్ చేసి దాని తర్వాత కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్పరు. నేను చెప్తా, డెఫినెట్లీ అన్ని క్యాల్కులేట్ చేసుకొని మీరే ఆలోచించుకోవాలి. తెలంగాణ ఉద్యమం ముందు ఏముండే కుటుంబం, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కవిత అయినా కానీ వాళ్ళ రిలేటివ్స్ అయినా కానీ అందరినీ మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. సార్, ఓవరాల్గా రాష్ట్ర మంత్రిగా ఉండాలనుకుంటున్నారా, సెంట్రల్లో మంత్రిగా ఉండాలనుకుంటున్నారా, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా, ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా? వివేక్ వెంకటస్వామి, మీరు ఇప్పుడే చెప్పారు, ఒక విషయం చెప్పారు బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో. ఏమని చెప్పారు, మీరు కొంచెం అలగ్గా ఉంటారు, వేరేగా ఉంటారు, ప్రత్యేకతతో ఉంటారండి. సో నా ప్రత్యేకత ఏముందంటే, నాకు రాజకీయాలలో ఎక్కడైనా కానీ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ కావాలండి, గుర్తింపు కావాలి. పోస్ట్ ఇంపార్టెంట్ కాదు. నాకు తెలుసు నేను పని ఎట్లా చేయాలనో. నాకు హుజురాబాద్లో నాకు పోస్ట్ ఇచ్చినారా, బాధ్యత ఇచ్చినారా? ఇవ్వలేదు, కానీ పోయి పని చేశాను నేను. సో ఎనీవేర్ నాకు ఆ రెస్పెక్టు, ఆ గుర్తింపు ఉంటే చాలు, పోయి పని చేస్తాను. సేమ్ థింగ్ హియర్. నేను పోస్ట్ కోసం నేను పని చేయటం లేదు. నాకు ప్రేమతోనే నాకు గుర్తింపు ఉంటే ఏ ఛాలెంజ్ అనేది తీసుకొని దాన్ని సక్సెస్ చేయడానికి పని చేస్తాను నేను. దట్ ఈస్ ద జాబ్ ఐఎమ్ నౌ. మీరు ఇప్పుడే ఇంకో ప్రశ్న వేశారు, ఎమ్మెల్యేకి నిలబడతారా, ఎంపీకి నిలబడతారని. పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు జాయింట్గా ఎలక్షన్స్ వస్తే మీరు ఎంపీగా నిలబడాలన్నా అంటే నిలబడతాను,
ఎమ్మెల్యేగా నిలబడు మొదలు వస్తున్న ఎలక్షన్స్ గెలిచిన తర్వాత చూసుకుందామంటే ఐఎమ్ రెడీ. కానీ నా బాధ్యత ఏంటంటే రైట్ నౌ నేను నా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 స్థానాలు గెలిపించుకునే స్థాయికి తీసుకొచ్చే బాధ్యత నాది ఫస్ట్. 100% 7 సీట్స్ మేము గెలుస్తాం పెద్దపల్లి. ఇదే మైండ్ గేమ్ అంట నేను. మీరు అనుకోండి అట్లా, కానీ అక్కడ వాస్తవాలు చూసుకుంటే కాన్స్టిట్యున్సీలో తెలంగాణ మొత్తం కూడా వాస్తవాలు చూసుకుంటే స్ట్రాంగ్ యాంటీ కేసీఆర్ ఫీలింగ్ ఉంది. వారు ప్రజలు ఇప్పుడు కేసీఆర్ని నమ్ముటం లేదు. కేటీఆర్ కూడా ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్తో ఏదేదో మాట్లాడుతున్నాడు. మొదలు ఆయన ఇమేజ్ అట్లా లేకుండేది, కానీ ఇప్పుడు ప్రజలు కూడా ఆయన మాటలకు నచ్చట్లేదు వాళ్ళు. అయితే ఆయన కూడా ఆయన గ్రాఫ్ అన్నెసర్లీ తక్కువ చేసుకుంటున్నాడు. అయితే మొత్తము మీరు చూసుకుంటే వారి కొడుకు కేసీఆర్ కొడుకు బిడ్డ ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్నీ కూడా చేస్తే బీఆర్ఎస్ పార్టీ పొజిషన్ చాలా వీక్గా ఉంది. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధ్యత కూడా వివేక్కి ఇచ్చారట. నేనేందండి, నేను చిన్నవాడినండి, నాకు అన్ని బాధ్యతలు చెప్పకండి. కానీ డెఫినెట్లీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మేమందరం కూడా మంచి స్నేహితులము. వారు కూడా ఎంపీగా ఉండే, నేను కూడా ఎంపీగా ఉండే. మేము కూడా సేమ్ పీరియడ్లోనే, సేమ్ పీరియడ్ కాదు, మీ తర్వాత. కానీ గుడ్ వెల్ విషర్స్, ఫ్రెండ్స్. సో నాకు బాధ్యత దానిపైన ఏం లేదు, కానీ డెఫినెట్లీ మాట్లాడడంలోనైతే మాట్లాడని వారితో మా ఇంక ఫ్యూచర్లో కూడా డేట్ ఖరారు అయిందా? నా చేతిలో నా చేతిలో లేదు. వారు పాపం లేదు, చాలా కీలకమైన అంశాల్లో వివేక్ ప్రమేయం ఉంటుంది. వివేక్ ఆలోచనలను స్వీకరిస్తుంది పార్టీ. వివేక్ని ఒక ట్రబుల్ షూటర్గా వాడుతుంది కొన్ని అంశాల్లో అనేది నిజం. అంటే ఎక్కడైతే నన్ను యూస్ఫుల్ అనిపిస్తుందో పార్టీ న్యాచురలీ వాళ్ళు చెప్తారు. ఎక్కడైతే యూస్ఫుల్ అనిపించదో, చాలా పార్టీలో 100 విషయాలు ఉంటాయి, అన్ని విషయాలు నాకు చెప్పేది అవసరం లేదు కదా. సో అందరు లీడర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి అందరితో పని తీసుకుంటారు. అదొకటి భారతీయ జనతా పార్టీలో మీరు చూసుకుంటే అదొక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది. వాళ్ళు అందరినీ ఏదో ఒక పని పెట్టి పని తీసుకుంటారు అందరితో. సో లీడరు నాకు పని లేదు అని చెప్పడానికి లేదు భారతీయ జనతా పార్టీలో. సార్ బండి సంజయ్ పీరియడ్ అయిపోయింది, 2 years అయిపోయింది. నెక్స్ట్ అధ్యక్షుడి బరిలో వివేక్ వెంకటస్వామి ఉన్నాడు అని వినిపిస్తోంది. లేదండి, మీరు అన్ని స్పెక్యులేటివ్ చాలా చేస్తారు. ఇది వాస్తవమా కాదా? మీ పేరు వినిపిస్తుందా లేదా? లేదు, నేను ఇప్పటివరకు వినలేదు. ఇది సెకండ్ టైం మీరు చెప్పే విషయం. అప్పుడేమో కాస్ట్ వైజ్ రెడ్డి గ్రూప్స్ అన్నారు, ఇప్పుడు ఇది అంటున్నారు. సార్ మీరు భలే స్మార్ట్ గా విభేదిస్తున్నారు సార్. నేను రేస్లో లేనండి. బండి సంజయ్ గారు ఉన్నారు, ఫైనల్ ఇంకా 6 monthsలో ఉన్నది ఎలక్షన్స్. ఈ టైంలో చేంజ్ చేయడము కరెక్ట్ కాదని నా వ్యూ అయితే అదే ఉంది. ఈ టైంలో ఏదైతే సిస్టమ్ నడిచిందో ఇప్పటి వరకు యాక్చువల్లీ చూసుకుంటే బాగా ఉంది. గ్రాఫ్ అటాకింగ్ వే చాలా వండర్ఫుల్ గా ఉంది. ఈ గ్రాఫ్ పోయే గ్రాఫ్ ని మళ్ళీ దానికి చేంజెస్ చేసుకోవడము అవన్నీ అనవసరం. అవును, ఎందుకంటే యాక్చువల్లీ చూసుకుంటే మీరు ఈ 3 years రిలెంట్లెస్ క్యాంపెయిన్, దుబ్బాక్ ఎలక్షన్ లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్, ఇవన్నీ కూడా యాంటీ కేసీఆర్ ఫీలింగ్ తీసుకురావడం జరిగింది. అవును, దాని వలన అందరు వాడుకుంటున్నారు యాంటీ కేసీఆర్ ఫీలింగ్ ని. అవును, ఈరోజు మేము చేస్తాం అని ఏదైతే అంటున్నారో ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ యాంటీ కేసీఆర్. ఆ యాంటీ కేసీఆర్ ఫీలింగ్ లేకుండా ఎవరు రాడు కూడా మా దగ్గరికి, వాస్తవం. సో ఈ యాంటీ కేసీఆర్ ఫీలింగ్ ఆల్రెడీ క్రియేట్ అయింది. బండి సంజయ్ గారు దాన్ని మంచిగా తీసుకెళ్తున్నారు. ఐ థింక్ ఆ కంటిన్యూటీ ఉంటే పార్టీకి బెనిఫిట్. సూపర్. సో ఇది వివేక్ వెంకటస్వామి. బాగా ముద్దుగా వెంకటస్వామి వివేక్ అని బాగా నానుతోంది, కానీ ఆయన పేరు వివేక్ ఆనంద్. ఎప్పుడు ఆనందంతో వివేకంతో రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడిగా ముద్ర వేసుకున్న వివేక్కి ఇంకా రకరకాల అద్భుతమైన పదవులు, అధికారాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సుమన్ టీవీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ టైం. రైట్.